కాళేశ్వరంలోని గోదావరి త్రివేణి సంగమంలో సరస్వతి అంత్య పుష్కరాలు కొనసాగుతున్నాయి. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. నదిలో పుణ్యస్నానాలు చేసిన అనంతరం కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటున్నారు భక్తులు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. హర హర మహాదేవ నినాదాలతో కాళేశ్వరం మారుమ్రోగుతోంది. కాసేపట్లో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతితో గవర్నర్ సమావేశం కానున్నారు. సాయంత్రం 6:15 కాళేశ్వరంలో మ్యూజియం ప్రారంభించనున్నారు. రాత్రి 7 గంటలకు సరస్వతి ఘాట్ దగ్గర నది హారతి కార్యక్రమంలో పాల్గొనున్నారు గవర్నర్. ఇవాళ తెల్లవారుజామున 5:43 కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి పుష్కర స్నానం చేసి అంత్య పుష్కరాలను ప్రారంభించారు. ఆ తర్వాత మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా గోదావరి నదీ మాతకు ప్రత్యేక పూజలు చేశారు కంచి పీఠాధిపతి. జూన్ 1 వరకు 12 రోజుల పాటు అంత్య పుష్కరాలు కొనసాగనున్నాయి. పుష్కరాల వేళ ప్రతిరోజు ఉదయం హోమాలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఒక ప్రముఖ పీఠం స్వామీజీ నదిలో పుణ్యస్నానం ఆచరించనున్నారు.